ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రాజకీయం రోజుకొక కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. కూటమిలో భాగంగా 3 పార్టీల సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే 10 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కలకలం రేకెత్తిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత సీటు బీజేపీకి వెళ్ళింది. దీంతో ఆయన కీలక ప్రకటనకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరిలో బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు కేటాయించారు. ఈ సీట్ని తొలుత టీడీపీ తీసుకుంది. అక్కడి నుంచి తమ అభ్యర్థిని రామకృష్ణారెడ్డిని ప్రకటించింది. రామకృష్ణారెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో రాజకీయ పోరాటం చేశారు. పలు సందర్భాల్లో ఇద్దరు నేతల మధ్య సవాళ్లు జోడు చేసుకున్నాయి. ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో గెలిచేందుకు రామకృష్ణారెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ప్రచారం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఈ సీట్ని బీజేపీ నేత శివకృష్ణరాజుకి ఖరారైంది. తనకి సీటు కేటాయించి తిరిగి బీజేపీకి ఇవ్వడం మీద రామకృష్ణారెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. అనపర్తిలో బీజేపీకి ఎలాంటి బలం లేదని ఆ సీటుని కమలం పార్టీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వడం ద్వారా రాజమండ్రి ఎంపీ సీటు మీద ప్రభావం పడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అనపర్తిలో సామాజిక సమీకరణను పరిగణలో తీసుకున్న తర్వాత బీజేపీ అభ్యర్థిని బరిలో దింపడం సరికాదనేది రామకృష్ణారెడ్డి మద్దతుదారుల అభిప్రాయం. దీంతో టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి సిద్ధమవుతున్నారు. ఆయన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత టీడీపీని వదలబోతున్నట్టు ప్రకటించబోతున్నారు. రామకృష్ణారెడ్డితో ఇంకో పక్క టీడీపీ ముఖ్య నేతలు మంత్రాలు జరిపినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు ఇవ్వాల్సి వచ్చిందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దీంతో హోరాహోరీగా మారిన గోదావరి జిల్లా రాజకీయంలో ఇప్పుడు రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి రెబల్గా పోటీ చేస్తారా, టీడీపీలోనే కొనసాగుతూ బీజేపీ అభ్యర్థికి సహకారం ఇస్తారా అనేది ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ సీట్ల ఖరారు తర్వాత గోదావరి జిల్లాలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నట్టుంది.